ఆ తర్వాత డూప్లెసిస్ కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. విల్ జాక్స్ ఎక్సలెంట్గా ఆడాడండి. అసలు ఎలా ఆడాడంటే మ్యాచ్ని చాలా ఈజీగా ముగించేస్తాడు అనుకున్నాం. కానీ రాంగ్ టైంలో అతను అవుట్ కావడంతో అయితే మ్యాచ్ కొంచెం టైట్ అయిపోయింది. అలానే రజత్ పటిదార్ కూడా మళ్ళీ ఇంకొక 50 చేశాడు. ఇది మూడో 50 అనుకుంటాను అతనికి. అతను కూడా మంచి 50 23 బాల్లోనే చేశాడు. 226 స్ట్రైక్ రేట్ ఉంది. 5 సిక్స్లు 3 ఫోర్లతో అయితే మంచి నాక్ ఆడడం చూసాం. ఆ తర్వాత ప్రభుదేశాయ్ కూడా మంచిగా ఆడాడు. కొంచెం నిలబడే ప్రయత్నం చేశాడు. అలానే దినేష్ కార్తిక్ ఏదైతే ఫినిషర్గా ఎక్స్పెక్ట్ చేస్తామో అతనైతే కొంచెం ఈసారి ఆశించిన స్థాయిలో అతని నుంచి రాలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. కరణ్ శర్మ ఒక్కడే ఆ లాస్ట్ ఓవర్లో గెలిపించి ఆశలు చిగురించేలా చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో అయితే ఇంకా రన్స్ అయితే రాలేదు. ఒక్క పరుగు తేడా అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. మంచి మ్యాచ్ చూసాం మనమైతే. 221 పరుగులకి అయితే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. 20 ఓవర్లకి ఆల్అవుట్ అయితే చూసాం. లాస్ట్ ఓవర్లో కూడా వికెట్లు అయితే కూడా రావడం చూసాం. మంచి బౌలింగ్ తోటి అయితే వరుస వికెట్లు అయితే తీయడం చూసాం.